ఈ గాజులు అందంతో పాటు అనేక ఆరోగ్య, ఆధ్యాత్మిక, మానసిక ప్రయోజనాల్ని కలిగిస్తాయి. మనకి రక్త ప్రసరణ పెంచి అలసటని తగ్గించి సానుకూల శక్తిని ప్రసాదిస్తాయి. వీటి శబ్దం మనలోని ఘర్షణని, ఒత్తిడిని తగ్గించి మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. ఆడవారి ఐదొత్తనానికి చిహ్నంగా నిలిచేవి ఈ గాజులు. ఇక ఈ తాడెందుకు అన్నారు కదా, మీలాంటి వాళ్ళ కళ్ళు నాలాంటోళ్ల మీద పడకుండా ఉండడానికి. హే సోదాపు, సాంప్రదాయాల్ని సోదిలా భావిస్తారని ఆ సామెత చెప్పాను. అయినా నువ్విన్ని చేసినా నేను ఎందుకేమీ అనకుండా ఉన్నానో తెలుసా? ఇది కాలేజీ అని ఆలోచించాను. ఇదే నాకు రోడ్డు మీద ఇట్టా జరుగుంటే అప్పుడు లెక్క వేరేలా ఉండేది. ఇప్పుడు నీ మీద ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ చేస్తాను. వెళ్ళు 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 వెళ్ళు. ఇప్పుడు నువ్వు వెళ్ళి మా మీద కంప్లైంట్ చేస్తే మేము ప్రిన్సిపల్ కి నీ మీద లేనిపోనివన్నీ చెప్పి కంప్లైంట్ చేస్తాం. అప్పుడు ప్రిన్సిపల్ సార్ నిన్ను, మమ్మల్ని ఈ కాలేజ్ నుంచి సస్పెండ్ చేస్తారు. మాకేం ప్రాబ్లం లేదు. దొరికిందే ఛాన్స్ అనుకుని హ్యాపీగా ట్రిప్పులు వేసుకుంటాం, ఎంజాయ్ చేస్తాం. అవును. మరి నీ కథ? చదువుకోవాలనుకున్న నీ కళ నాకు హైదరాబాద్ సిటీ కాలేజ్ లో ఫ్రీ సీట్ వచ్చిందో. నీకు కాకపోతే ఇంకెవరికి వస్తారు తల్లి? ఏటక్క, నీ పుస్తకాలు అమ్మేస్తున్నావా? వీటికేం వద్దే అవి ఇయ్యండి అన్నా. అట్టగనమ్మా. నానా, ఇదిగోమ్మా, నీ చదువు ఆగదమ్మా, తీసుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ నా చదువు ఆగిపోకూడదు. ఎన్ని అవమానాలు భరించైనా సరే నాన్న కళ నెరవేర్చాలి. పెద్దయ్య గారి గౌరవాన్ని నిలబెట్టాలా. హలో, ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళు, వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు. ఇవ్వవా? వెళ్ళు వెళ్ళు, కంప్లైంట్ ఇవ్వు మా మీద ప్లీజ్. ఏయ్ వెళ్ళు వెళ్ళు. త్రిషా, డన్. హే yes. ఫ్రెషర్స్ తరపున స్పీచ్ ఇవ్వడానికి ఆ ఎర్ర బస్ నేమ్ ఇచ్చాను. సూపర్ మ్యాడీ. ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉన్న ఈ సిటీ కాలేజ్ ఫ్రెషర్స్ డే ఫంక్షన్ లో శ్రీలక్ష్మి తెలుగులో స్పీచ్ ఇవ్వబోతుంది. నవ్వుల పాలు కాబోతుంది. ఆ తర్వాత అందరిలో తలెత్తుకుని తిరగలేక ఇక్కడి నుంచి పారిపోతుంది. సరే సరే, టైం అవుతుంది. లెట్స్ మూవ్. ఓకే. గోపి, గోపి, అన్నీ పొద్దుగాలి పొలానికి వెళ్ళాడు కదమ్మా. అయ్యో నా మతిమరుపు మండ, ఆ సంగతే మర్చిపోయాను. అన్నయ్యకేదో ఉత్తరం వచ్చినాదని మీ సిన్నాన్నిచ్చినాడు. ఇందులో ఏముండదు. సింధుజాచి, సింధుజాచి, సింధుజాచి. ప్రశాంతంగా ఉండనివ్వరు, ఎప్పుడు పిలుస్తూనే ఉంటారు. వదినెందుకు పిలుస్తున్నావు? ఉత్తరంలో ఏముండదో చదువుద్దని. దానికి నానున్నాను కదేటి, నాన్ చదువుతాయిటి. నీకంత చదువచ్చా అమ్మే? ఆగమ్మా.
ఇది ఉత్తరంలా లేదమ్మా, ఏదో ఇంగ్లీష్లో ఉంది. ఇంగ్లీష్లోనా? వదిని పిలువు మరి. ఏటి వదిన ముందు నా పరువు తీసేద్దామనే? ఆగు, నాన్న చదువుతాను. DIVORCE డివోర్స్. డివోర్సా? డివోర్స్ అంటే ఏటే? డివోర్స్ అంటే మన పక్క వీధిలో రాజారత్నమావే కొడుకున్నాడు కదా, తాను తన భార్యతో తీసుకున్నాడు కదా, అదే డివోర్సు. అది డివోర్స్ కాదే, విడాకులు. ఓసిన పిచ్చమ్మ, డివోర్స్నే తెలుగులో విడాకులు అంటారు. విడాకులత్తరం ఈడుకొచ్చిందేటే? చూడు చూడు, అందులో పేర్లు ఏటున్నాయో చూడు. SIN DHUJAKSHI సింధు జాక్షి. వదిన పేరుందేటమ్మా? GOPAL. ఇందులో అన్నయ్య పేరు కూడా ఉందమ్మా. హా? ఇడాకుల పేపర్ల మీద మీ అన్నయ్య వదిన పేర్లు ఉండటమేటే? అమ్మాయి సింధుజాచి, సింధుజాచి! On behalf of the principal and lecturers, our entire teaching staff, I warmly welcome our beloved Freshers Day Party 2026 Freshers Day. And let's begin this celebration with huge round of applause. కోటి ఆశలతో ఈ కాలేజ్లో అడుగుపెట్టిన MBA ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి వెల్కమ్ చెప్పడానికి మన సీనియర్ ఒకతను మన ముందుకొస్తున్నారు. ప్రతి ఇయర్ అతనే టాపర్, స్టూడెంట్ యూనియన్ లీడర్, ప్రెజెంట్ MBA ఫైనల్ ఇయర్ స్టూడెంట్, none other than Mr. Vikram. Please welcome to the stage. Vikram.